స్టీల్ ప్లాంట్ వ్యవహారం మీద ఎవరికి వాళ్ళు తమ క్రెడిట్తే తమ వల్లే కేంద్రం దిగొచ్చిందనో తమ వల్లే కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందనో చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక అనుమానం రేజ్ చేసింది. అసలు నిజంగా ఈ ప్యాకేజీ ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటి? అసలు నిజంగా స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేటీకరణ చెయ్యను అని కేంద్రం చెప్పిందా? ఇక్కడ ఒక క్లారిటీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రేజ్ చేసిన డౌట్. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది మేధావులు కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని మీద అనుమానం కలుగుతుందట. ప్రైవేటీకరణ చేయడానికే ప్రైవేటీకరణలో ముసుగులో భాగంగానే కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది అనేది కార్మికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగింది 50,000 కోట్ల వరకు ఇప్పుడు సాయం అందితేనే పూర్తిగా కష్టాల నుంచి గట్టెక్కుద్ది స్టీల్ ప్లాంట్ అనేది. వీళ్ళు ఇచ్చింది 11,440 కోట్లు. అయితే ఓకే, గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్తంత ఉపశమనం. అలాగే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఐరన్ ఓర్కి సంబంధించి ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని మొదటి నుంచి చెబుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రులు కూడా ముందు నుంచి చెప్తున్నారు ఒక ప్యాకేజ్ రాబోతుంది స్టీల్ ప్లాంట్కి సంబంధించిన. అంతే తప్ప ప్యాకేజ్ వస్తుంది అని చెప్పారు తప్ప ప్యాకేజ్ వచ్చినంత మాత్రాన ఇక ప్రైవేటీకరణ చెయ్యం, కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే నడుపుతుందని చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతం నడిపేది కేంద్ర ప్రభుత్వమే. కాకపోతే ఈ డౌట్ రేజ్ చేస్తుంది ఇప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ. అంటే ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంలో భాగంగానే ముందుగా ఈ డబ్బులు రిలీజ్ చేశారా? అంటే ఫ్యాక్టరీని కొంచెం కష్టాల నుంచి గట్టెక్కించి మళ్ళీ దారిలో పెట్టి అప్పుడు ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తున్నారా అనే యాంగిల్లోనే ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ప్యాకేజీ ప్రకటన అనేది కొత్త డౌట్. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా క్లియర్ కట్ క్లారిటీ ఏమన్నా ఇవ్వాలా? లేదంటే ప్యాకేజ్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా ప్యాకేజ్ ఇచ్చారు అంటే ఇంకా ప్రైవేటీకరణ జరగదు అని భావించాలా? ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం.